వాటిని ఆదరించిన వాటికి కావాల్సిన సంస్థాన్ని కూడా ఆ వ్యక్తి ఇచ్చినా కానీ కట్టివేయబడినటువంటి ఆ మేకలు ఎప్పుడు కూడా ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి కొండ వైపు మాత్రమే, అడుగు వైపు మాత్రమే చూసేవాట. ఎందుకు అంటే ఆ వడుకునే వాట మేము కట్టివేయబడున్నా, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా, స్వేచ్ఛగా తిరగలేకపోతున్నా, మేము తప్పించుకొని ఆ కొండపైకి వెళ్ళి ఆ అడుగులోకి వెళ్ళి హ్యాపీగా తిరిగితే, ఫ్రీడమ్ కలిగి ఆ స్వేచ్ఛ కలిగి తిరిగితే ఎంత బాగుందో అనుకుని అవి ఆలోచన చేస్తూ సమయం వచ్చినప్పుడల్లా అవి ఆ ఇంటి నుండి ఆ సంరక్షణ నుండి పారిపోయి వెళ్ళి అవి వాటి పరమపరంగా స్థిరత జీవితాన్ని జీవిస్తూ శివరాత్రికి అవి తమ ప్రాణాలని కోల్పోయేది. కారణం ఏంటంటే సమయానికి పిల్లడదు. రెండవది ఆ అడవులో ఆ కొండల్లో చదువుకి కోరుకుంటాలతో ఉంటాయి కాబట్టి వాటి కలిగిన వాటి బారిన పడి మరణించినటువంటి మేకలు చాలా ఉన్నాయి. ఈ విధంగా ఒక సందర్భంలో అతను తీసుకున్నాడు కానీ అతని నుంచి పారిపోయి వెళ్ళి ఈ విధంగా అవి చనిపోతున్నాయని చెప్పి బాధపడి ఎప్పటికీ కూడా వాటిని పెంచుకోకూడదు అనుకున్నాడు. కానీ కొన్ని నెలలు, ఒక నెల అయిన తర్వాత అది వదలేకపోయాడు లేకుండా. సరే అని చెప్పి మరలా తాను ఎవరైనా ధైర్యం చెప్పుకొని మరొక చిన్న చిన్నని కొనుక్కొని వచ్చాడు. అది పనుల పాటు అలాగే ఆ విందుతో ఉంది, అతని ప్రేమ అనుభవించింది. ఆ అన్ని మేకలాగానే అది కూడా పొడవైపు చూసింది, ఫ్రీడమ్ కావాలి, స్వేచ్ఛ కావాలనుకుంది, పారిపోయి వెళ్ళింది. ఆ రాత్రి పూట మరి అది తిరగడానికి సమయంలో చీకటి తర్వాత దాన్ని తిరగడానికి ఒక తోడేరు రావడం, దారితో యుద్ధం చేసి కదాల్సింది. దాని బారిన పడి